రాష్ట్రంలో మావోయిజం అంతరించిందని, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తున్నట్లు డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తగ్గిస్తున్న గ్రే హౌండ్స్ బలగాలను ఆహార కల్తీ నియంత్రణ, ట్రాఫిక్ మేనేజ్మెంట్తో పాటు ఇతర విధులకు వినియోగిస్తామని పేర్కొన్నారు. డ్రగ్స్, నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలు అది సమస్యగా ఉందా లేదా? ప్రతి గ్రామంలో మన పిల్లలు స్కూల్ పోయి ఏం చేస్తున్నారో మనకు తెలియదు, కాలేజ్ పోయి ఏం చేస్తున్నారో తెలియదు, ఎవరితో తిరుగుతున్నారో తెలియదు, ఎవరితో కూర్చొని ఏ గాంజా ఏది తాగుతున్నారో తెలియదు. అటువంటి ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. సో అందరము కలిసి కట్టుగా దీనిపైన ఒక యుద్ధం లెక్క చేస్తే కానీ మన భవిష్యత్తు పాడైపోయే అవకాశం ఉంది. ప్రతి గ్రామంలో మీరందరూ యువకులు కొంతమంది ముందుకొచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ చేయాలనే మీరు ఎస్పీ గారు, మా ఆఫీసర్స్, ఎస్ఐలు వాళ్ళతో కలిసి ఇది చేయకపోతే మనము మన భవిష్యత్తు పాడు చేసుకున్నట్టే. కొంతమంది అక్కడక్కడ కూర్చొని కొడుతున్నారా, కనబడతారా అప్పుడప్పుడు? మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. అంటే మీకు చెడ్డ పేరు వస్తుంది, వద్దంటే మీరు పోలీస్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎస్పీ గారికి చెప్పండి, మీ ఎస్ఐకి చెప్పండి, మీ ఇన్స్పెక్టర్ చెప్పండి. మేము వచ్చి కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళని పట్టుకొని పోయి కేసులు ఏం పెట్టాము, వాళ్ళని తీసుకుపోతాం, కౌన్సిలింగ్ చేస్తాం, టెస్టింగ్ చేస్తాం, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే రీహాబిలిటేషన్ సెంటర్లో పెడతాం. వాళ్ళు మళ్ళీ మీ సమాజంలో ఎవరికి హాని కలిగించే విధంగా వాళ్ళు కూడా మారి మీ